రాజకీయంగా ఏం జరుగుతుందో అంటే మీకు ఎలాంటి విషయాలు మీకు తెలుస్తున్నాయో నాకు తెలియదు. మీకు ఎవరు ఏమేమి చెప్తారో నాకు తెలియదు. స్వయంగా నేను చెప్పినప్పుడే మీరు అది రాసుకోండి. నేను మీ బ్రేకింగ్లు నేను చూస్తున్నా, కానీ ఏది నిజము ఏది అబద్ధము అని నేను సర్టిఫై చేయలేను. ఒక మాట వినండి, నేను పిఎస్సి కమిటీలో నేను ఎలాంటి మాటలు కమిటీలో నేను ఏమి కూడా మాట్లాడలేనా నేను ఎవరికి చెప్పలేను, చెప్పదలుచుకోలేదు. ఎవరు కూడా చెప్పదలుచుకోలేదు. చెప్పాలనుకుంటే నేను రాత్రి చెప్పేవాడిని. పిఎస్సిలో ఎవరికైనా ఇబ్బందులు ఉంటే బాధ ఉంటే చెప్పుకునే అవకాశం కమిటీలో ఉంటుంది. మేము ఠాకూర్ గారికి చెప్పినాము. ఠాకూర్ గారు నా ఆవేదన అంతా విన్నాడు. మళ్ళీ నేను వారు పిలిపించి నన్ను మాట్లాడతాడు ఇండివిజువల్ మాట్లాడే అవకాశం కూడా నేను కోరిన. వారు పిలిచేంత వరకు నేను వేచి ఉండాల్సిన అవసరం నాకున్నది. బయట ఏం వార్తలు వస్తున్నాయో నేను దాన్ని సర్టిఫై చేయలేను. ఇది మాట్లాడినా అది మాట్లాడినా అని నేను ఏది కూడా సర్టిఫై చేయలేను. ఒకరు ఊహించుకున్న రాతలకు ఎవరో చెప్తే రాతలకు నాకు ఎలాంటి సంబంధం లేదు. మీడియాకు స్వేచ్ఛ ఉంది, స్వతంత్రం ఉంది. మీరు ఊహించుకోవడానికి స్వతంత్రం ఉంది, మీరు రాయడానికి మీకు స్వతంత్రం ఉంది. మీ స్వేచ్ఛను నేను హరించను. నేను మీ స్వేచ్ఛను నేను ఇది కూడా ఖండించను. కానీ నేను ఇప్పుడు వాస్తవాన్ని కూడా నేను సోనియా గాంధీని రాహుల్ గాంధీ గారిని కలవాలని పర్సనల్ కలవాలని ఆఫ్టర్ సంక్రాంతి కలవడానికి అపాయింట్మెంట్ 1-2 డేస్లో పెట్టబోతున్నా. సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ గారిని ఇంక్లూడింగ్ మా ఠాకూర్ గారిని కూడా ఢిల్లీకి వెళ్ళి పర్సనల్ కలవాలనుకుంటున్నాను. నాకు కొంత ముక్కుసూటిగా మాట్లాడే అలవాటు, ఉన్నట్టు మాట్లాడు అలవాటు నాకు కొంత ఇబ్బందిగా ఉంది. నా యొక్క ఆవేదనని, ఎందుకంటే ఒక బాధ్యత, ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యత పార్టీ నాకు అప్పయ్య చెప్పింది. దానికి జవాబుదారుగా నేను ఉండాల్సిన అవసరం ఉంది అని అందరూ మాట్లాడింది విన్నాడు. చాలా జాగ్రత్తగా విన్నారు. ఠాకూర్ గారు సమన్వయం చేసే ఒక ఆలోచనలో ఉన్నట్టుగానే కనబడ్డది వారు విన్నప్పుడు. దయచేసి నేను చాలా సందర్భాల్లో చెప్పిన నా స్టాండ్ ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ, నా స్టాండ్ ఎప్పుడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వంలో జీవితాంతం పనిచేయాలనేదే నాకు ఇష్టమైన అంశము. ఒకవేళ నా వల్ల ఎవరైనా ఇబ్బంది పడుతున్నారు అని భావన వచ్చినప్పుడు కదా, అప్పుడు ఇండిపెండెంట్ లైఫ్ గడుపుతా. కానీ ఏ రాజకీయ పార్టీలకు నేను పోను. నేను టీఆర్ఎస్లో పోను, బీజేపీలో పోను. ఇండిపెండెంట్ జీవితం గడుపుతా. యాడ ఉన్నా ఎట్లా ఉన్నా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వాళ్ళ ఫ్యామిలీ, ఈ దేశానికి వాళ్ళు చేసిన త్యాగాలు, ఇది చరిత్ర. ఇది రాజకీయంగా అంతర్గతంగా 100 ఉంటాయి. అట్లని నేను 101% పార్టీకి డ్యామేజ్ కాకుండానే నా నిర్ణయాలు ఉంటాయి. నేను ఎవరికి నచ్చినా నచ్చకపోయినా పార్టీని డ్యామేజ్ చేయాలనే ఆలోచనలో నేను ఉండను. గతంలో ఏ పార్టీ అయినా నన్ను ఆహ్వానించిందా ఆహ్వానించలేదా అనేది కూడా నేను ఎప్పుడు కూడా సర్టిఫై చేయలేదు. కొన్ని సందర్భాల్లో నన్ను ఎవరు కలవలేదు అని నేను చెప్పడం జరిగింది. అది నిజమా అబద్ధమా అని కూడా నేను సర్టిఫై చేయలేను అని కూడా చెప్పినాను. సరే, కాంగ్రెస్ పార్టీ అందరికీ తెలిసిందే, స్వేచ్ఛ, స్వతంత్రం, హక్కు, స్వతంత్రము అన్నీ ఉంటాయి. ఉన్నాయి అన్నంత మాత్రాన పార్టీకి దూరం కావాలని ఎవరు కూడా ఆలోచన చేయరు. పరిస్థితులు అనుకూలించినప్పుడు, జరగరాని సంఘటన జరిగినప్పుడు అది అప్పుడు మాట అప్పుడే.
మళ్ళీ మళ్ళీ మీకు చెప్తున్నాను, ఎవరు ఎన్ని రాతలు రాసుకున్నా, ఎవరు ఎంత అపనింద పాలన చేసినా, నా వ్యక్తిగతాన్ని ఎవరు డ్యామేజ్ చేయాలని చూసినా నాకెప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని ఇవ్వాలని నాకు మనసులో కానీ ఎక్కడ కూడా లేదు. నేనే కాదు, నా భార్య కానీ నా కూతురు కానుతాము బీజేపీ పార్టీ మీడియాని అణగదొక్కుతుంది, మీడియా స్వతంత్రాన్ని లాగేస్తుందని అనేక సందర్భాల్లో నేనే చెప్పడం జరిగింది, మా పార్టీ చెప్పడం జరిగింది. ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేను గత 4 రోజుల కిందట కూడా ప్రధానంగా ఏంటంటే మా సంగారెడ్డి నియోజకవర్గంతో పాటు సంగారెడ్డి జిల్లా అంటే ప్రధానంగా సంగారెడ్డి నియోజకవర్గము నా కాన్స్టిట్యూన్సీతో పాటు పటంచెరు నియోజకవర్గము, అట్లాగే జహీరాబాద్ కూడా బాగా అక్కడ కూడా రియల్ ఎస్టేట్ ఉంది. పటంచెరులో ఉంది సంగారెడ్డి అండ్ నర్సాపూర్ పార్ట్ ఆఫ్ ఆందోళన. సంగారెడ్డి జిల్లాలో ఇంక్లూడింగ్ నారాయణగేడ్ ప్రాంతాల్లో కూడా అటు సైడ్ కూడా ప్రధానంగా సమస్య ఏంటంటే ఈ గత ప్రభుత్వాలు ఈ ప్రభుత్వము ఈ మున్సిపాలిటీలో కట్టుకున్న ఉన్నటువంటి ఇల్లీగల్ లేఅవుట్లకు అంటే వాళ్ళకు రెగ్యులరైజ్ చేయడము, అట్లాగే బిల్డింగ్స్ కూడా అంటే ఇల్లీగల్ లేఅవుట్లలో కట్టుకున్న బిల్డింగ్స్కి సంబంధించి పర్మిషన్ లేకుండా కట్టుకున్న బిల్డింగ్స్ కూడా ఇట్లా కట్టుకునే చరిత్ర మన ప్రాంతంలో అన్ని ప్రాంతాల్లో ఉంది. ఒక మున్సిపాలిటీ కాదు, ఇది గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న అన్ని ప్రాంతాల్లో ఉంది. ప్రధానంగా మా ఈ హెచ్ఎండే సరౌండింగ్ ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్ అయిన తర్వాత ఇంకా చాలా డిమాండ్ పెరిగింది. కానీ ప్రభుత్వంలో ఈ యొక్క లేఅవుట్ల పర్మిషన్ రాకపోవడం వల్ల రియల్ ఎస్టేటర్లు అమ్మడము, మానవులు అందరూ కూడా ప్రతి ఒక్కరికి ఇల్లు ప్లాట్ కొనుక్కోవాలి, ఇల్లు కట్టుకోవాలని ఒక ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాబట్టి ఆ కోణంలో అందరూ కొనుక్కోవడం జరిగింది. సరే, ఏదైనప్పటికీ కూడా బిల్డర్లు అమ్మేసారు, ప్రజలు కొనుక్కున్నారు, ఏది లేఅవుట్లు అది ప్లాట్లు కొనుక్కున్నారు. నేను మొన్న కూడా ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి లేఖ ఏం రాసిందంటే, దయచేసి ఎట్లయితే మున్సిపాలిటీలలో మీరు రెగ్యులరైజ్ చేస్తున్నారో కట్టుకునే బిల్డింగ్లకు ప్లాట్లకు ఎట్లయితే మీరు ప్రభుత్వము కొంత డబ్బు కట్టించుకొని ఎట్లయితే చేస్తారో అట్లనే గ్రామ పంచాయతీల్లో హెచ్ఎండి పరిధిలో కానీ జిల్లాలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలలో లేఅవుట్ లేని ప్లాట్లకు కొనుక్కున్న వాళ్లకు వెసులుబాటుగా రెగ్యులరైజ్ చేయండి ఇళ్ళల్లో. ఎందుకంటే నేను పటంచెరు ప్రాంతంలో సంగారెడ్డి చౌరస్తా కంది ప్రాంతంలో చాలా మట్టుకు అధికారులు డిపిఓ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ డిపిఓ నుంచి కూడా వాళ్ళు ఈ ఇండ్లు కూడా గులగొట్టడం జరుగుతుంది. ఆల్రెడీ ఇస్నాపూర్లో కూడా మొన్న గులగొట్టి అంత సంగారెడ్డి కూడా గులగొట్టారు బిల్డింగ్స్. ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఇండ్లు బిల్డింగ్స్ కట్టుకునే వాళ్ళు లోన్లు పోయి వాళ్ళ పాపం ఒక 10 లక్షలు, ఒక 20 లక్షలు, 30 లక్షలు ఉంటే అదనంగా 50 లక్షలు లోన్ తెచ్చుకొని 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకుంటున్నారు. అయితే ఇవన్నీ కూడా ఏం చేస్తారు, వాళ్ళు పంచాయతీరాజ్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు నోటీసులు ఇస్తారు, కూలగొడుతున్నారు. అసలుకే ఆర్థిక భారం ఎక్కువ లేని వాళ్ళు ఇల్లీగల్ లేఅవుట్లలో ప్లాట్లు కొనుక్కున్న కారణం ఏంది? 40 లక్షల ప్లాట్ ఉంటే 20 లక్షలు కొనుక్కుంటున్నారు. అది వెసులుబాటు అక్కడ. కాబట్టి ప్రభుత్వము ఆలోచన చేయాల్సిన అవసరం చాలా సీరియస్గా ఉంది. ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటంటే ప్రజలకు తగ్గట్టుగా పరిపాలన అందించాల్సింది పోయి ప్రభుత్వం తగ్గట్టుగా ప్రజలు పాలనలో పనిచేయాల్సిన పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నది. ఈ తప్పు ఇప్పటిదే కాదు, గత సమైక్య రాష్ట్రంలో ఈ లోపాలు ఉన్నాయి. ఎందుకనంటే అప్పుడు కూడా ఇదే ఈ లేఅవుట్ల పంచాయతీ ఉంది, ఇప్పుడు అదే పంచాయతీ ఉంది. ఇది మొదటి నుంచి వస్తుంది మన రాష్ట్రంలో. కాబట్టి నేను ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి మొన్న లెటర్ రాసిన తర్వాత కూడా మాకు ఇంకా ఆ ప్రాంతంలో కూలగొట్టడం జరుగుతుంది. అందుకే సంగారెడ్డి జిల్లా ప్రధానంగా ఏంటంటే మా సంగారెడ్డి నియోజకవర్గంతో పాటు సంగారెడ్డి జిల్లాను దృష్టిలో పెట్టుకొని నేను అన్న 4-5-6 నియోజకవర్గాలను దృష్టిలో పెట్టుకొని రెగ్యులరైజ్ మొదటి విడతలు అంటే ప్రజల పక్షాన ప్రజలందరూ రోడ్డు మీదకి రాలేరు కాబట్టి వాళ్ళ ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యునిగా నేను రేపు 8వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి 4 గంటల వరకు ఇందిరా పార్క్ దగ్గర దీక్ష, ఒక నిరసన దీక్ష, వాళ్ళ ప్రజల పక్షాన నిరసన దీక్ష ఇందిరా పార్క్ దగ్గర చేయడం జరుగుతుంది.
ఇది రాష్ట్ర ప్రజలకు కూడా వర్తించే అంశమే. కానీ నేను ఒక జిల్లా నాయకుడిగా, అక్కడ శాసనసభ్యునిగా నేను ఒక 10 గంటల నుంచి 4 గంటల వరకు ఒక దీక్షా కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. అది కేవలము గ్రామ పంచాయతీ పరిధిలో ఇల్లీగల్ లేబర్లు ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళకి రెగ్యులరైజ్ చేయాలి, బిల్డింగ్లు కట్టుకున్న వాళ్ళకి కూడా రెగ్యులరైజ్ ప్రభుత్వం తొందరగా చేయాలి, గూళ్ళగొట్టకుండా అది అనే విషయాన్ని తెలియజేస్తూ మరి దీక్ష చేస్తుంది. నా వెంబడి ఒక 10 మంది కోవిడ్ నిబంధనలకు లోబడి నాతో పాటు ఒక 10 మందికి పర్మిషన్ ఇవ్వండి, ఎక్కడ కూడా మేము కోవిడ్ నిబంధనలను దాటి మా పోవడము ఎక్కడ కూడా ఉండదు. ఇది ఒక నిరసన, దీక్ష అనేది ఒక నిరసన. మేమేదో దీని పెద్ద పొలిటికలైజ్ చేసి 1000-3000 మందిని తేవాలని ఆలోచన మేము లేము. నేను నాతో పాటు ఇంకొక 9 మంది 10 మంది దీక్షలో కూర్చోవడం జరుగుతుంది. కేవలం ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి దాటి మా పోవడము ఎక్కడ కూడా ఉండదు. ఇది ఒక నిరసన, దీక్ష అనేది ఒక నిరసన. మేమేదో దీని పెద్ద పొలిటికలైజ్ చేసి 1000-3000 మందిని తేవాలని ఆలోచన మేము లేము. నేను నాతో పాటు ఇంకొక 9 మంది 10 మంది దీక్షలో కూర్చోవడం జరుగుతుంది. కేవలం ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి అన్ని విషయాలు ముఖ్యమంత్రికి అధికారులు చెప్తున్నారా లేదా, ఇంటెలిజెన్స్ చెప్తుందా లేదా మాకేం తెలియదు ఇదంతా. కాబట్టి మాకు ఒక రిజల్ట్, ప్రభుత్వం పరంగా ఒక నిర్ణయం అంటూ ప్రకటన వచ్చేంత వరకు అది ఇంకా ముఖ్యమంత్రి గారి దృష్టికి పోతలేదని అనుకోవాల్సి వస్తుంది మేము. కాబట్టి మొన్న రాసిన లెటరు ఈరోజు ఆ రోజు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు లెటర్ రాస్తున్న 4 రోజుల తర్వాత మాకు ఏదైనా ప్రభుత్వం నుంచి ఇన్ఫర్మేషన్ లేకపోతే 4 రోజులకు 5 రోజులకు ఒక కార్యక్రమాన్ని మేము ఈ గ్రామ పంచాయతీల లేవట్లతో సంబంధించిన ఆ ప్రజలకు అండగా నిలవడానికి పనిచేయడం జరుగుతుందనే విషయాన్ని నేను ఈ మీడియా ద్వారా నేను మళ్ళీ చేస్తూ ఖచ్చితంగా రేపు 8వ తారీఖు ఉదయం 10 నుంచి 4 గంటల వరకు ఈ లేవట్లో గ్రామ పంచాయతీల వాళ్ళకు రెగ్యులరైజ్ చేసేంత వరకు ఆ రోజు దీక్ష కూర్చుంటాం. దాని తర్వాత మళ్ళీ 5 రోజులు గ్యాప్ ఇస్తాము. దాని తర్వాత ప్రభుత్వం యొక్క వాళ్ళ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకపోతే కంటిన్యూగా ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాను. ఇది మా జిల్లాకు సంబంధించిన అంశం కాబట్టి, నా నియోజకవర్గం నా జిల్లాకు సంబంధించిన అంశం కాబట్టి ఈరోజు సిఎల్పి ద్వారా మీడియా ద్వారా ప్రభుత్వానికి చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఇది పర్మిషన్ కూడా నేను డీజీపీ గారికి పెట్టడం జరిగింది. ఆల్రెడీ డీజీపీ గారికి లెటర్ కూడా పెట్టడం జరిగింది. పర్మిషన్ వస్తుందని ఆశిస్తున్నాం. పర్మిషన్ ఇచ్చిన దాని ఇవ్వగానే ఎల్లుండి కార్యక్రమం తప్పకుండా చేస్తాం. పర్మిషన్ మేము ఎందుకంటే కోవిడ్ నిబంధన లోబడే మేము చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా పర్మిషన్ ఇస్తారని ఆశిస్తున్నాం. ఇవ్వకపోయినా అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా మేము కోవిడ్ నిబంధనలోనే ఆ 10 మంది మధ్య ఖచ్చితంగా దీక్ష కూర్చోవడం జరుగుతుందనే విషయాన్ని నేను మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది. పర్మిషన్ ఇస్తే కూర్చుంటాము, ఇవ్వకపోయినా పోయి కూర్చుంటాం, అందులో ఏం అనుమానం లేదు. ఎందుకంటే మాకు కావాల్సింది ఈ ఇష్యూ ముఖ్యమంత్రి గారి దృష్టికి పోవాలి, ముఖ్యమంత్రి గారి ప్రకటన రావాలి. వచ్చేంత వరకు మా యొక్క ప్రయత్నం ప్రజల తరఫున ఈ విషయాన్ని ఎప్పుడు లైవ్లో ఉంచుకుంటూ మేము ప్రభుత్వాన్ని అలర్ట్ చేసే కార్యక్రమంలో భాగమే ఈ కార్యక్రమం. ఆల్రెడీ నేను ఏమంటున్నా అంటే ఆల్రెడీ కొన్నారు. ఇప్పుడు ఈ మధ్యలో హెచ్ఎండే బాగా టైట్ చేసింది. ఇప్పుడు ఎవరు కొంటలే, ఆల్రెడీ కొన్న వాళ్ళు వీళ్ళంతా. కొన్న వాళ్ళకు మరి మున్సిపాలిటీలో ఇస్తున్నారు కదా. ఇప్పుడు నీకు మున్సిపాలిటీలలో ఎల్ఆర్సీ ఇచ్చారు, బీఆర్ఎస్ రెండు ఇచ్చారు కదా, 2 ఇచ్చారు. బిల్డింగ్లకు రెగ్యులరైజ్ చేశారు మున్సిపాలిటీలో, లేఅవుట్లలో కూడా ఇచ్చినట్టే కదా. మరి మున్సిపాలిటీలను ఇస్తున్నప్పుడు ప్రభుత్వము గ్రామ పంచాయతీ పరిధిలో హెచ్ఎండి అండ్ జిల్లాలో హెచ్ఎండి పరిధిలో ఓఆర్ఆర్ చుట్టూ కూడా గ్రామ పంచాయతీలు ఇంకా ఉన్నాయి. ఏది హెచ్ఎండి పరిధిలో జిల్లాలో కూడా ఉన్నాయి. అట్లా వాళ్ళందరికీ అట్లా ఇస్తే ఫర్దర్ టైట్ చేయండి మీరు. నెక్స్ట్ ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఇక ఎవరు ఇల్లీగల్ లేవట్ చేయకుండా అధికారులతో టైట్ చేయండి. ఇలాంటి ఇల్లీగల్ వ్యవహారం నడవదు కదా. ఈ ప్రభుత్వం మేము తప్పు పడతలేము. ఎన్నో ఏళ్ల నుంచి కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పటికి కొన్న వాళ్ళకు బిల్డింగ్లు కట్టుకున్న వాళ్ళకు రెగ్యులరైజ్ చేయండి గ్రామ పంచాయతీలలో. తర్వాత కొత్త లేఅవుట్లు ఇల్లీగల్గా ఎక్కడ లేఅవుట్లు చేసినా దాన్ని మీరు అధికారుల ద్వారా మీరు ఆపండి. ఇది మేము ఇది కోరుకుంటున్నాము. దీన్నే తప్పకుండా మేము ఇంకా ప్రభుత్వం యొక్క సీరియస్నెస్ బయటకు వచ్చేంత వరకు కాంగ్రెస్ శాసనసభ్యులు నా పోరాటం, నా యొక్క నియోజకవర్గం జిల్లా ప్రజల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటాను. నేను ఏమంటున్నా అంటే ఇది మా జిల్లా అంశం. ఇది కోవిడ్ నిబంధనలు, దీనికి ఆర్భాటాలు కానీ హంగామా చేయాల్సిన అవసరం లేదు.
సింపుల్గా ఒక శాసనసభ్యునిగా నా నియోజకవర్గము ఆ ప్రాంతం నుంచి ఒక 10 మందిని పిలుచుకొని కోవిడ్ నిబంధనలు చేస్తాం. ఇదేం పొలిటికల్ కాదు, ఏం కాదు, ఇది పొలిటికల్ కార్యక్రమం కూడా కాదు ఇది. కాబట్టి ఇక దీంట్లో ఎవరినో పిలవాలి, పిలుచుకుంటామని చర్చ అవసరం లేదు. దాన్ని నేను ఇక్కడికి ఆపేసాను. అంటే నేను ఏమంటున్నా అంటే సంగారెడ్డిది హైదరాబాద్ ఎందుకు చేస్తున్నాను అడుగుతున్నాను, అంతే కదా రాజు. సీఎం ఈయనే ఉంటాడు. సంగారెడ్డిది హైదరాబాద్ ఎందుకు చేస్తున్నా అంటే నేను ఒక సంగారెడ్డి నియోజకవర్గం కాదు, సంగారెడ్డి జిల్లా కూడా అంటున్నా. సంగారెడ్డి జిల్లా కూడా అంటున్నా. ఇది ముఖ్యమంత్రి గారు నోటీస్ ఇవ్వాలి. జిల్లా కలెక్టరు, జిల్లా అధికారులు పోయే అంశం కాదు ఇది. ఇది పాలసీ మ్యాటర్, ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయం ఇది. కాబట్టి నేను ఇందిరా పార్క్ దగ్గర పెట్టుకుంటున్నా. ఇవి మన గడ్డ అదే కదా. ధర్నాలకు, రాస్తారోకోలకు, నిరసనలకు ప్రభుత్వం ఇచ్చిన ఆనాటి నుంచి ఈనాటి వరకు అదే కదా. కాబట్టి అక్కడ ఇవ్వడం జరుగుతుంది.